హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ప్రతి ఒక్కరి ఇళ్లకు అధికారులు అయితే రాబోతున్నారు. వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే అధికారులు వస్తే తప్పనిసరిగా మీరు ఈ వివరాలనేది, ఈ ప్రూఫ్స్ అనేది చూపించాలి. ఒకవేళ మీరు చూపించకపోతే తప్పనిసరిగా మీరు మీ యొక్క జోబులకు చిల్లు అనేది తప్పదండి. అయితే ఏమేమి చూపించాలి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతానండి. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపటి నుండి సర్వే చేయబోతున్నారు. అయితే ఈ సర్వే వచ్చేసి మనకు జనగణనలో మనకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనేది చేయబోతున్నారండి. ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ ద్వారా మీరు తప్పనిసరిగా మీ యొక్క వివరాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క ఇళ్లకు అంగన్వాడీ వర్కర్స్ కానివ్వచ్చు, లేదా గవర్నమెంట్ టీచర్స్ కానివ్వచ్చు, మీ ఇళ్ళకైతే వస్తారు. వచ్చిన తర్వాత మీరు ఎంతమంది ఫ్యామిలీ, మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు, అలాగే మీ యొక్క రేషన్ కార్డులో మీ పిల్లలకు మ్యారేజెస్ అయ్యాయా లేదా, అలాగే మీరు సిలిండర్స్ ఎన్ని వాడుతారు, అలాగే మీ యొక్క ఆస్తిపాస్తుల గురించి, అలాగే మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, ఎన్నో క్లాస్ చదువుతున్నారు, ఏంటి పూర్తిగా డీటెయిల్డ్గా మీకు వివరాలు అనేది అడుగుతారు. సో దానికి సంబంధించి మీరు కరెక్ట్గా చెప్పాల్సి అయితే ఉంటుందండి. అలాగే ఒకవేళ ఎవరైనా రాంగ్ చెప్పడము, ఎవరైనా తప్పు చెప్పడము, అబద్ధం చెప్పడం ఈ విధంగా చేస్తే కనుక మీకు ₹1000 అయితే జరిమానా అయితే విధిస్తారని చెప్పేసి ప్రభుత్వం నుండి క్లారిటీ అయితే ఉంది. అలాగే ఎవరైనా గవర్నమెంట్‌కి సంబంధించి, అంటే మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చేయూత పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో ఆ పెన్షన్ పొందేవారు ఉంటే కనుక మేము పెన్షన్ పొందుతున్నామని చెప్పేసి చెప్పాలి. ఒకవేళ పెన్షన్ పొందని వారు ఉంటే కనుక మేము పెన్షన్ పొందడం లేదని చెప్పేసి చెప్పాలి. అలాగే రేషన్ కార్డులు ఉన్నవారు, అంటే కొత్తగా మ్యారేజ్ అయ్యి ఎవరైనా రేషన్ కార్డులు ఉంటే కనుక సో వారందరూ మాకు రేషన్ కార్డు ఉంది అని చెప్పాలి. ఒకవేళ లేదు అంటే కనుక వాళ్ళు తెలుసుకుంటారు. సో అలాగే పెన్షన్లకు సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించి, అలాగే ఇంకేమైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే, అంటే గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు వాళ్ళకి చెప్పాలి, ఈ విధంగా మాకు ఈ విధంగా ప్రాబ్లం ఉందని. సో వాళ్ళు నోట్ చేసుకొని గవర్నమెంట్ వరకు ఈ డేటా అనేది పంపించడం అయితే జరుగుతుంది. సో ఈ జనగణన అనే సర్వే అనేది చేస్తున్నారు ప్రభుత్వం. రేపటి నుండి అధికారులు వస్తారు. తప్పనిసరిగా మీరు ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్ ప్రతి ఒక్కటి వాళ్ళు ఏదైతే అడుగుతారో అవన్నీ మీరు కరెక్ట్గా చెప్పాలి. అలాగే వాళ్ళు ఆధార్ కార్డు కానివ్వచ్చు, రేషన్ కార్డు కానివ్వచ్చు, ఇంకా ఏదైనా డీటెయిల్స్ అడిగితే కనుక ప్రతి ఒక్క డీటెయిల్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఈ విధంగా సబ్మిట్ చేసి వాళ్ళు అడిగేటటువంటి క్వశ్చన్స్కి సమాధానాలు మనం కరెక్ట్గా చెప్తే కనుక జనగణన సర్వే అనేది కంప్లీట్ అవుతుంది. అంటే ఇది సర్వే మెయిన్ సర్వే కాదు, ఇది సెల్ఫ్ ఎన్యుమరేషన్. ఇది ఎన్యుమరేషను. సో ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనేది మనకు ఈ నెల 30వ తేదీ వరకు అయితే ఇది ఈ విధంగా జరుగుతుంది. సెల్ఫ్ ఎన్యుమరేషన్ తీసుకుంటారు. మళ్ళీ మనకు మే 1వ తేదీ నుంచి మనకు మెయిన్ సర్వే అనేది చేస్తారండి. సో ఇది మనకు దేశవ్యాప్తంగా ఈ సర్వే అనేది చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే చేశారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.